ఒక పాఠశాలలో పిల్లలు కూర్చుని ఉన్నారు. క్లాస్ రూమ్ అంతా నవ్వులు, మాటలు, శబ్దాలతో నిండిపోయింది. అంతలో టీచర్ అడుగుపెట్టగానే ఆ శబ్దాలన్నీ ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి. పిల్లలు, దేవుడు ఒక్కరే. ఈశ్వరుడు, యెహోవా, అల్లా పేర్లు వేరైనా దేవుడు ఒక్కరే. దేవుడు మన ఆలోచనలు, మన మాటలు, మన పనులన్నీ చూస్తూనే ఉంటాడు. సరే పిల్లలు, ఇప్పుడు ఒక ఆట ఆడుదాం. ఇక్కడున్న వస్తువుల్ని తీసుకుని ఎవరికీ కనిపించకుండా దాచండి. ఎవరూ చూడకుండా దాచగలిగితే మీకు బహుమతి. పిల్లలందరూ పరుగెత్తుకుంటూ వస్తువులు దాచడానికి క్లాస్ రూమ్ నుంచి బయటికి బయలుదేరారు. కాని ఓ చిన్న పిల్లవాడు మాత్రమే తన బెంచ్ దగ్గరే నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. నాన్నా, నువ్వెందుకు దాచడం లేదు? నీకు బహుమతి తీసుకోవాలని లేదా? టీచర్ గారు, ఎక్కడ దాచినా ఎవ్వరూ చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తూనే ఉంటాడు కదా, అయితే నేను ఎలా దాచగలను? టీచర్ క్షణం ఆశ్చర్యంగా చూసి తరువాత ఆనందంగా పిల్లవాడిని కౌగిలించుకుంది. చాలా బాగా చెప్పావు. నిజాయితీ, మంచి మనసు, ఇవే పెద్ద బహుమతులు. ఇవే పెద్ద బహుమతులు. నువ్వే ఈ ఆటలో నిజమైన విజేత. ఆ పిల్లవాడు మిగతా పిల్లలందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోయాడు. దేవుడు అన్నింటిని చూస్తుంటాడు. నిజాయితీ ఎప్పుడూ విజయాన్ని ఇస్తుంది.